రైట్. దుర్గం చెరువులోని ఒక సాఫ్ట్‌వేర్ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మనం చూసాం ఇప్పటికే. అయితే దీనికి కారణాలు కేవలం రూ. 50,000 ఇవ్వనందువలన అటు అత్తమామ, అల్లుడు అలాగే మరిది హింస పెట్టడం వల్లనే ఆ పిల్ల ఇవాళ సూసైడ్ చేసుకుంది అని చెప్పి నిన్న పేరెంట్స్ మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చదువుకున్న ఆడపిల్లలు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణాలేంటి? ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా వ్యవహరించాలి? కట్నం కోసం ఇంకా కూడా ఈ వేధింపులన్నవి ఎప్పటికి ఆగుతాయి అన్న ప్రశ్నలు ఇవాళ చాలా మంది మధ్యలో మెదులుతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. మ్యామ్, నిన్న అసలు ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు అమ్మాయి చాలా చక్కగా ఉంది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ తను 27 ఇయర్స్. పెళ్ళైన 6 నెలలకే అంటే డబ్బులు సరిపోక కావచ్చు, తర్వాత ఇస్తామని చెప్పడం కావచ్చు. అటు సైడ్ తన భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయే. కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే తీసుకున్న డెసిషన్స్ కావచ్చు. ఇవాళ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం కూడా ఆ కుటుంబానికి తీరని లోటని చెప్పొచ్చు. సో, ముఖ్యంగా ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఏం చెప్తారు? ఒకటండి. ఇప్పుడు ఈ మొత్తం కేసు మనం పరిశీలిస్తే ఇందులో తల్లిదండ్రుల తప్పు కూడా కనిపిస్తుంది. హ్మ్. నేననేది తల్లిదండ్రులుగా ప్రతి తల్లి, తండ్రి చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ధైర్యం నేర్పించాలి. మీరు ధైర్యంగా పెంచండి. ఏమొచ్చినా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తోంది, సంపాదన ఉంది. సంపాదన ఉన్న అమ్మాయికి అసలు కట్నం ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి? హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మగాడితో సమానంగా చదువుకుందిగా. అవును. ఉద్యోగం చేస్తోందిగా. ఇంకా ఈ కట్నాలేంటండి సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా వాళ్ళు అడగటం ఏంటి, వీళ్ళు ఇవ్వటం ఏంటి, ఇచ్చాక 50,000 తక్కువైందని అత్తగారు, మావగారు, మరిది. మరిదెవడండి అసల? మరిది మాట్లాడటం ఏంటి, ముందు వాడినేసేయాలి హ్మ్. జైల్లో. అత్తగారు, మావగారు, మరిది, భర్త అని వేసి ఈ తల్లిదండ్రులు కూడా వేస్తే బుద్ధొస్తుంది నన్ను హ్మ్. అడిగితే. ఎందుకంటే మీకు నేను ఒక అమ్మాయి నాకు టైలరింగ్ చేసేది. హ్మ్. అంటే నాకు జాకెట్లు కుట్టి ఇచ్చేదనమాట. ఆ అమ్మాయి ఏం చేసింది, ఎప్పుడు ఒకరోజు ఏడుస్తూ వచ్చింది. ఏమైందంటే ఆ పిల్లకి సేమ్ భర్తతో చాలా ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం అంటే ఆ పిల్ల వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకునేవాళ్ళు కాదు. లేదు నువ్వు మొగుడుతో ఉండాలి, నువ్వు అడ్జస్ట్ అయి ఉండాలి అని వాళ్ళ కుల పెద్దలు నిర్ణయిస్తారట. మనం అవును. ఇంతకుముందు కూడా అనుకున్నాం. అవును. కుల పెద్దలు నిర్ణయించడం ఏంటండి? ఇంకా మనం ప్రిమిటివ్‌లో ఉన్నామా మనం? అసలిప్పుడు మన కుటుంబ సమస్య మనం పరిష్కరించుకోవాలి గానీ, ఎవరో పెద్దలొచ్చి మనకి చెప్పటం ఏంటి? కుల పెద్దలు రావటం ఏంటి? వాళ్ళు చెప్పారట, లేదమ్మా ఆడపిల్ల అత్తవారింట్లోనే ఉండాలి, అత్తవారింట్లోనే చచ్చిపోవాలి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉండాలి. వాడు కొట్టినా, తిట్టినా వాడు నీ మొగుడు. ఏంటి మొగుడు? హ్మ్. అసలు నేను అమ్మాయితో అన్నాను, ఏంటి మీరెక్కడున్నారంటే, నేనేం చేయలేను ఆంటీ. నాకు ఎవ్వరి సపోర్టు లేదు. నాకు ఇద్దరు పిల్లలంటుంది. నేనంటా ఇంకొకటండి, ఫస్ట్ మీరు పెళ్ళయ్యాక ఒక మొగాడి గురించి తెలిసేది 4 గోడల మధ్య మనకి. ఆ 4 గోడల మధ్య తెలిసాక మీరసలు ఎందుకు ఫ్యామిలీ వేకెళ్తారు? రైట్. ఒకటి కన్నారు. కన్నాక మీకు మొగుడు సంగతి తెలిసాక మళ్ళా ఇంకో పిల్లని కని, ఇంకో పిల్లని కని ఎందుకండి? వాడేమన్నా పోషిస్తాడా? ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో, ఈ సాఫ్ట్‌వేర్ అమ్మాయి విషయంలో ఈ పిల్ల చదువుకుంది. తెలివిగా, ధైర్యంగా బయటకొచ్చే అమ్మాయి ఇప్పుడు మూడో నెల ప్రెగ్నెంట్ అవును. అంటున్నారు. ఆ పిల్ల హాస్టల్‌లో ఉండొచ్చు కొంతకాలం. హాస్టల్‌లో ఉండి ఒక ఇల్లు తీసుకొని ఉండలేదండి? హ్మ్. ఉండొచ్చు. షీ క్యాన్. ఇప్పుడు మనం ఏ సొసైటీలో ఉన్నామండి? ఆడపిల్లలు ఇన్ని తెలుసుకుంటున్నారు, సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. బతకటం నేర్చుకోవట్లేదా? అదే. ఫస్ట్ నేర్చుకోవాల్సింది బతకటం నేర్చుకోవాలి. తిరగబడ్డం నేర్చుకోవాలి మనం. నీకు కష్టం వస్తే హౌ టు టాకిల్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులకు నేర్పించాల్సింది అది. లేదు లేదు ఆ పిల్ల 2 సార్లు వెనక్కెళ్తే కూడా మళ్ళా తీసుకొచ్చి దింపి వాళ్ళకి సర్దుబాటు చేసి, లేదండి మా అమ్మాయిని ఇక్కడే ఉంచుతాము. మేము డబ్బులు ఇచ్చేస్తాము. అవును. డబ్బులు ఇవ్వటానికి ఆ అమ్మాయి ఏమన్నా గేదా? లేకపోతే ఏంటండి? అంటే 50,000 తక్కువిస్తే ఆ పిల్ల ఆడపిల్ల కాదా? హ్మ్. ఇప్పుడు ఆ భర్త అన్నవాడు అమ్మాయితో సంసారం చేశాడుగా. మరి 50,000 తక్కువైతే ముందు రోజు పంపించేయాల్సింది. పెళ్ళైన వెంటనే పంపించేయాల్సింది. హ్మ్. 50,000 తర్వాత ఇస్తామంటే అసలు మీరెందుకు కాపురానికి తీసుకెళ్లారు? తీసుకెళ్ళాక మీ బాధ్యత. ఆ అమ్మాయిని బాగా అత్తగారు ఆడపిల్ల కాదండి? హ్మ్. ఆడది కాదా? అసలు అత్తగారులు ఎందుకండి ఇలా ఉంటారు? మగవాళ్ళ కంటే ఫస్ట్ తప్పు చేసేది ఆడవాళ్ళే. హ్మ్. ఆడవాళ్ళలో మార్పు రావాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి భర్త కూడా తనకి సపోర్ట్ చేయకపోవడం. ఏది ఉన్నా సరే అమ్మ మాటే నాకు వేదం అన్నట్టు ప్రవర్తించడం కూడా ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది అని కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. నేను పేరెంట్స్‌ని ఫస్ట్ తప్పుపడుతున్నానండి. హ్మ్. మీ పిల్ల మీ ఇంటికొచ్చినప్పుడు ఒక్కతే కూతురంటున్నారు. మీరు కలో గంజో ఇవ్వలేరు. ఆ పిల్ల ఉద్యోగం చేసుకుంటోందిగా. మీరు భరోసా ఇచ్చుంటే చాలు. హ్మ్. మీకు నేను నీకు మేమున్నాము. నువ్వు భయపడకు. నువ్వొచ్చేసేయి. మనం కలో గంజో తాగి బతుకుదాం. నీ పిల్లని మేము చూసుకుంటామని చెప్పే ధైర్యం వాళ్ళివ్వాలి. తల్లిదండ్రులు సొసైటీకి భయపడడం కాదండి. సొసైటీ అంటే ఏంటి? మీరు, నేను, అతను, ఇంకోళ్ళే సొసైటీ. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నా నేను మిమ్మల్ని అంటా. అవును. మీరు చెడ్డగా ఉన్నా నేను మిమ్మల్ని అంటా.
అంటే వేరే పని పాటు ఉండదు మనకి. మీ కట్టు బొట్టు దగ్గర నుంచి, మీ మాట దగ్గర నుంచి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది తెలుసుకోవటమే నా డ్యూటీ. నేను నా పనులన్నీ పక్కకు పెట్టేసి ఇదే చేస్తా. కాబట్టి పక్కవాడి గురించి ఆలోచించటం కాదు, మన పిల్లల్ని మనం కష్టపడి కన్నందుకు మన బాధ్యత అది. చచ్చే వరకు మన పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుందండి. లేదంటే పిల్లల్ని కనకండి. మీకు డబ్బు లేదు, పిల్లల్ని కనకండి. మీరు పోషించలేరు, పిల్లల్ని కనకండి. లేదు, మీరు వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఒక శక్తిని ఇవ్వలేరు, కనకండి. లేదు, మేము వాళ్ళకి తోడు ఉండము, పెళ్ళయ్యాక వాళ్ళ కర్మ అన్నప్పుడు పెళ్ళి కూడా చేయకండి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇండివిజువల్గా బతికేలాగా నేర్పించండి. ఇండివిజువాలిటీ చాలా అవసరం అండి. మనిషికి ధైర్యం చాలా అవసరం. ఆడేంటి మగేంటి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎస్ ఐ క్యాన్ అనుకోవాలి. మనిషికి కష్టాలు రాకపోతే మొక్కలకు వస్తాయా, మానులకు వస్తాయా? మనకే వస్తాయి. కష్టమే జీవితం అండి. ఆ కష్టాల్లోంచే మనం నేర్చుకుంటూ మనం ఎదగాలి. అంతే తప్ప కష్టానికి భయపడిపోయి, ఈ అమ్మాయి కూడా పాపం మానసికంగా ఆ పిల్లకి ఎవరు కూడా మేము ఉన్నామని భరోసా ఇవ్వలేదు. కాబట్టి అలాంటి భరోసా కల్పించండి అని తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను. అత్తగారు మీరు కూడా ఒక ఆడ మనిషే, మీరు ఇట్లా బిహేవ్ చేయటం చాలా తప్పు, అమానుషంగా ప్రవర్తించారు. ఇవాళ వాళ్ళందరినీ జైల్లో వేయాలంటే ఎవరికి బెయిల్ ఇవ్వకూడదు. తల్లి తండ్రిని కూడా కొంతకాలం జైల్లో పెట్టాలండి, వాళ్ళకి బుద్ధి రావాలి వాళ్ళకు కూడా. కానీ ఆ పిల్లని బలవంతంగా పంపించారు చూడండి, మృత్యుముఖంలోకి పంపించింది ఆ తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళకు కూడా శిక్ష పడాలి.